హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. మార్కెట్ డైరెక్షన్ కోసం ఇవాళ మనం బుల్లిష్ సినారియో అయితే ఎలా ఉంటుంది, బేరిష్ సినారియో అయితే ఎలా ఉంటుందని మాట్లాడతాను. ఈ ప్రైజెస్ అనేవి మీరు నోట్ చేసుకొని డ్రా చేసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు మార్కెట్ మనకి క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. ఫస్ట్ క్రూషియల్ పాయింట్ ప్రైజ్ నోట్ చేసుకోండి, 23,228. అంటే మార్కెట్ బేరిష్లోంచి బులిష్లోకి మారింది నిన్న. ఓకేనండి, ఇప్పుడు మనం బుల్లిష్ సైడ్ చూస్తాం. ఓకేనండి, ఇప్పుడు మార్కెట్ మన బయింగ్ జోన్ వచ్చి 23,443. వన్స్ అది బ్రేక్ అయితే మీకు 23,484 బుల్లిష్ ప్యాటర్న్ చెప్తున్నాను. మన బయింగ్ జోన్ వచ్చి 23,443. మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,484. అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సపోర్ట్ మనకి మళ్ళీ కిందకు వచ్చి మన బయింగ్ జోన్ దగ్గర కానీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ మినీ టార్గెట్ వరకు 23,526. ఓకేనండి, ఇది బుల్లిష్ సైడ్. బేరిష్ సైడ్ వచ్చేసరికి మనకి 23,360 కింద బ్రేక్ అయితే మనకి మనం ఈ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. 23,360 క్యాండ్ ప్రైజ్ కింద 23,360.30. దీని కింద క్లోజ్ అయితే మనం బేరిష్ సైడ్ 23,318.80 అక్కడ వరకు టార్గెట్ తీసుకోండి. తీసుకొని రివర్స్ వెళ్ళి మళ్ళీ మనకి 23,360 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ మీరు ఫుల్ సైడ్ పిఈ సైడ్ మన క్రూషియల్ పాయింట్ దాకా వెయిట్ చేయొచ్చు. ఓకే అండి, క్రూషియల్ పాయింట్గా నోట్ చేసుకోండి. లేదు వన్స్ కిందకి మినీ టార్గెట్ అప్పుడు నేను చెప్పిన 23,318 దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ 23,360 లోపల క్లోజ్ అయితే మళ్ళీ మనకి టార్గెట్ 23,422.55. వన్స్ అది బ్రేక్ అయితే మళ్ళీ 23,454. ఇందాక సిఈ సైడ్ చెప్పిన ప్యాటర్న్ అనమాట. ఇది సిఈ ప్యాటర్న్ చెప్పాను. మార్కెట్ కిందకు వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదా వన్స్ మనకి ఇంక 23,360 కిందకి బ్రేక్ అయ్యి దాన్ని హై బ్రేక్ చేయలేకపోతే కనుక టోటల్గా బేరిష్ సైడ్ మళ్ళీ మనకి 23,228 దాకా వస్తుంది. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ప్యాటర్న్ అనేది నేను చెప్పింది. ఈ ప్రైజెస్ అనేవి మీరు నోట్ చేసుకోండి. ఓకేనండి, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. బేరిష్ సైడ్ అయితే 23,360 ప్రైస్ కింద క్లోజ్ అయితే మన బేరిష్ సైడ్ మన టార్గెట్ 23,318 ఫస్ట్ టార్గెట్ తీసుకోండి. తర్వాత సపోర్ట్ మనకి 23,360 దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది. దాని లోపల క్లోజ్ అవ్వకూడదు, మళ్ళీ దాని పైన క్లోజ్ అయితే మళ్ళీ మనకి పైకి వెళ్తుంది అనమాట. నోట్ చేసుకోండి, 23,360 కింద బ్రేక్ అయిపోతే మన పిఈ సైడ్ ఎంట్రీ. ఫస్ట్ టార్గెట్ 23,318. 23,360 బ్రేక్ అవుతుంది. ఎటువంటి పివి ట్రేడ్స్ చేయకండి. సిఈ సైడ్ అయితే మనకి ఎప్పుడైతే మినీ 318 దగ్గరికి వచ్చి మళ్ళీ లోపల మనకి 23,360 లోపల క్లోజ్ అయితే అప్పుడు మనం చూసుకోవచ్చు. ఓకేనండి, లేదు 23,360 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నప్పుడు మనం మళ్ళీ సిఈ సైడ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎక్కడ మనం 23,422 బ్రేక్ అయిన తర్వాత మీరు సిఈ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కిందకి రాకుండా 23,360 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ 23,422.55 పైన క్లోజ్ అయితే మీరు సిఈ సైడ్ ఎంట్రీ పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,484. సెకండ్ టార్గెట్ వచ్చి 23,526. ఓకేనండి, ఇకపోతే మన వీక్లీ టార్గెట్ 23,756 ఉందండి. 23,756 పైన ఉంది. ఇప్పుడు ఉన్న ప్రైస్కి దానికి ఇంచుమించు మన హై నుంచి 276 పాయింట్లు ఉంది. దాన్ని నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్తగా అర్థమైంది అనుకుంటున్నాను, కొద్దిగా స్పీడ్గా చెప్పడం. సరే చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.